ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పెన్షన్ గురించి ఎన్ఎస్సీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావత్ జీ ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లకు ఒక సందేశాన్ని జారీ చేశారు మరియు దీనిలో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల కనీస పెన్షన్ పెంపునకు సంబంధించి ఎన్ఎస్సీ ఏ చర్యలు తీసుకుందో మరియు దాని గురించి ఏమి జరుగుతుందో ఆయన వివరించారు. కాబట్టి కమాండర్ అశోక్ రావత్ జీ మాటలను ఇక్కడ విందాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు వచ్చి మీకు సందేశం ఇవ్వడానికి ఈ వీడియోను తయారు చేయడం వెనుక నా ఉద్దేశ్యం ఇప్పటివరకు జరిగిన వాటిని ఏకీకృతం చేసి ఒక విధంగా అందరి ముందు ప్రదర్శించడమే. ఇది నా ఉద్దేశ్యం. ఇప్పటివరకు మా ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మా నాయకులు, వివిధ సంస్థలో పనిచేసిన కార్మికులు, అందరూ వ్యక్తులు కలిసి అన్ని రకాల ఉద్యమాలను నిర్వహించారు. ఎన్ఎస్సీ నిర్వహించని ఒక్క ఉద్యమం కూడా లేదు. బుల్ధానాలో కూడా గత 6 సంవత్సరాలుగా పెన్షనర్లు పగలు మరియు రాత్రి కూర్చునే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అభ్యర్థన పత్రాలను ప్రతిరోజూ ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులకు పంపుతున్నారు. ఇప్పుడు మేము ప్రధానమంత్రికి విన్నవించేది ఏమిటంటే, బుల్దానాకు వచ్చిన మా పెన్షనర్ల నిరాహార దీక్షను ముగించి వారిని ఓదార్చండి మరియు ఇక్కడ ఒక పెద్ద సభ నిర్వహించి మా డిమాండ్లపై చర్య తీసుకొని మా యొక్క మద్దతును పొంది పెన్షనర్లకు సంతృప్తిని అందించాలని గౌరవనీయులైన ప్రధానమంత్రికి ఆహ్వానం పంపాము. మేము వారికి ఈ లేఖ రాశాము మరియు మేము అందించిన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి గౌరవనీయులైన జితేంద్ర సింగ్ జీ ద్వారా అందించాము. అదేవిధంగా దీనిని కార్మిక మంత్రి శ్రీ గౌరవనీయులైన మన్సుఖ్ మాండవీయ జీ ద్వారా అందించారు. ఇది మన గౌరవనీయ శ్రేయోభిలాషి హేమమాలిని జీ ద్వారా ఇవ్వబడింది. మరియు నేను దీనిని బుల్ధానా ఎంపీ మరియు స్వతంత్ర బాధ్యత కలిగిన ఆయుష్ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ జీ ద్వారా ఇచ్చాను. మరియు ఇటీవల నేనే స్వయంగా వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ ద్వారా దీన్ని ఇచ్చాను. దేవేంద్ర ఫడ్నవీస్ జీని గౌరవించాను. మరియు ఏప్రిల్ 20 నుండి మే వరకు మీకు ఏ రోజు అనుకూలమో మాకు చెప్పండి అని నేను రాశాను. మేమందరం మిమ్మల్ని లక్షల్లో స్వాగతిస్తాము మరియు మీరు మాకు మా డిమాండ్ల పట్ల సానుకూల వైఖరిని అందిస్తారని ఆశిస్తున్నాం. మాకు సరైన పరిష్కారాలను అందిస్తారని మరియు మా వృద్ధాప్యంలో మాకు సహాయకుడిగా ఉంటారని, మాకు మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నాం. దీనికోసం పెన్షనర్లు ఈ అభ్యర్థనను ఇచ్చాము మరియు నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే చూడండి, ఫిబ్రవరి 21న మంత్రి స్వయంగా మాకు ఫోన్ చేసి సమావేశం నిర్వహించమని మాకు చెప్పారు. మన కార్మిక మంత్రి అయిన గౌరవనీయులైన మన్సుఖ్ మాండవీయ జీ, మీరు బాగానే ఉన్నారుగా? నేను తొందరపడుతున్నానేమో, కానీ మీ పని చేస్తున్నామని మీ ఈపీఎస్ 95 పెన్షనర్లకు చెప్పండి. మీ కనీస పెన్షన్పై వీలైనంత త్వరగా మీకు మేలు చేసే సంతృప్తికరమైన నిర్ణయం తీసుకుంటాం. మీ యొక్క మన్నలు మాకు కావాలి అని అన్నారు. ఆ తరువాత మార్చి 19న మన అమరావతి ఎంపీ అనిల్ జీ బోండే సాహెబ్ మరియు మా నాయకుల ద్వారా మా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన వీరేంద్ర సింగ్ జీ అక్కడ హాజరయ్యారు. పిఎన్ పాటిల్ గారు అక్కడ ఉన్నారు. ఎన్ఎస్సీ జాతీయ కార్యదర్శి శ్రీ రమేష్ బహుగుణ గారు అక్కడ ఉన్నారు. మేము జితేంద్ర సింగ్ జీ కార్యాలయంలో కలిసినప్పుడు అమరావతి ఎంపీ శ్రీ అనిల్ బోండే జీ మమ్మల్ని కలిశారు. అతను కూడా అక్కడ ఉన్నాడు. మీ పని మేము చేస్తున్నామని మంత్రి అన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు. మేము దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసినప్పుడు కూడా గౌరవనీయులైన అనిల్ బోండే గారి నుండి మాకు చాలా సహాయం లభించింది. దానికి మేము అతనికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ఇప్పుడు ఇలా చెప్పడం అంటే మన పని త్వరగా పూర్తవుతుందని అర్థం. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు వారు దీన్ని ఎంత త్వరగా చేయగలరు మరియు ఎంత చేయగలరు అనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. మా వైపు నుండి మీ అందరి కోసం మా ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు దేవుడు దానిని చేస్తాడు మరియు దీవెనలు కురిపిస్తాడు. ధన్యవాదాలు. ఈ విధంగా కమాండర్ అశోక్ రావత్ జీ ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పేరిట ఇక్కడ ఒక సందేశాన్ని జారీ చేశారు. ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత 15 నుండి 20 రోజులుగా ఈపీఎస్ 95 పెన్షన్కు సంబంధించి ఏమి జరుగుతుందో ఎన్ఎస్సీ జాతీయ పోరాట కమిటీ నుండి ఎటువంటి నవీకరణ లేదు. కాబట్టి ఇప్పుడు కమాండర్ అశోక్ రావత్ స్వయంగా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేసి
ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పెన్షన్కు సంబంధించి ఎన్ఎస్సీ జాతీయ పోరాట కమిటీ తీసుకున్న చర్యల గురించి సమాచారం ఇచ్చారు.